చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఆయనకి సరిగ్గా సరిపోయింది, కానీ నాకు ఎగస్ట్ అయిపోయింది. ఏది స్టేజీ కిందకి అయిపోయిందన్నాడు ఆయన, ఇప్పుడు నాకు పైకి అయిపోయింది. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను చూడండి. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల తండ్రి, మీకు స్తోత్రములు, కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని నిలబెట్టుకొని మీరు అందించిన సందేశం కొరకే స్తోత్రములు. కొంత వాతావరణం మాకు అనుకూలపరిచిన కారణాన్ని బట్టి మరికొన్ని సంగతులు వినుటి కొరకే మీ సహాయం మాకు అనుగ్రహించండి. రాను ఉద్దేశిస్తున్న వారిని నడిపించండి, వచ్చిన వారిని బలపరచండి. ప్రభు, ఈ చక్కటి గృహప్రవేశములో వాతావరణం మరి ఇబ్బందికరంగా ఉన్నా చేరువచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నా. ముఖ్యంగా భోజన కార్యక్రమం ముగించే వరకు చక్కగా ఈ కార్యక్రమాన్ని నడిపించబడటం వరకు వాతావరణం మాకు అనుకూలపరచుదని ఆశిస్తూ ప్రార్థిస్తూ క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సీరియస్గా ఉన్నారు కాబట్టి మాట చెప్పి నేను ప్రసంగం చేస్తాను. నాకు ఇచ్చిన సమయంలోనే ముగిస్తాను. నేను చెప్పినా కానీ ఒక పాస్టర్ గారు ప్రసంగం పట్టుకుంటే విడిచిపెట్టారంట. సంఘస్థులు ఇచ్చుకుంటున్నారు. ఓ రోజు పాస్టర్ గారు ఏం చేశారంటే, ఏమండి మీరు ప్రసంగం చేసేటప్పుడు నేను ఒక సూత్రం చెప్తాను వినండి, ఒక పిప్పరగుండు బిళ్ళ ఇచ్చిందంట. ఈ బిళ్ళ మీరు నోట్లో పెట్టుకుని అది కరిగిపోయే వరకు మీరు ప్రసంగం చేసి, కరిగిపోయిన తర్వాత మీ ప్రసంగం ముగించండి, అప్పటికి మీరు అనుకున్న సమయం అయిపోద్దని చెప్పిందట. ఏదో సూత్రం బాగుందని నోట్లో బిళ్ళ వేసుకుని ప్రసంగం ప్రారంభించాడు. ఆయన అది కరిగిపోయినప్పటికీ ముగించేస్తున్నాడు. ఒక 45 నిమిషాలు లేదా 35 నిమిషాలు అవుతుంది. చాలా బాగుంది, చాలా సంతోషిస్తున్నారు సంఘస్థులు కూడా. ఒకరోజు కోటు జేబులు వేసేదంట, ఏది ఈ పిప్పరగుండు బిళ్ళ. ఒకరోజు ఏం చేసిందంటే కోటు మొత్తం తెగిపోయిందంట, అది జేబులు వేసిందట. ఈయన కోటు వేసుకున్న తర్వాత బిళ్ళ అడగడం మానేశాడు. చేతిలో జేబులో పెట్టుకోవడానికి ఏదో బిళ్ళలా కనపడుతుందని చెప్పేసి నోట్లు వేసుకున్నాడు. ప్రసంగం ప్రారంభించాడు, అది కరుగుతులేదు. ఎంతసేపటికి కరగట్లేదు. ఇక ప్రసంగం గంట అయిపోయింది, గంటన్నర, 2 గంటలు, 3 కూడా అయిపోతుంది. ఏం చేయట్లేదు. ఇప్పుడు చెప్పలేటండి ఎందుకని, అది కరిగితే ఆయన ముగిస్తాడు. వర్షం వస్తే నేను కూడా ముగిస్తాను. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సొలొమోను కూర్చున్న సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కనుక సొలొమోను చెప్పే మంచి మాట చదువుతారు. ఇప్పుడు కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తే మనం ముగించుకుందాం త్వరగా. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని. ఇక్కడ సొలొమోను అనే భక్తుడు చెప్తున్నాడు, నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని. నా కొరకు ఏం చేశాడంట ఆయన? ఇండ్లు, ఒక ఇల్లు కాదు, చాలా ఇళ్ళు కట్టించుకున్నాడట. కనుక నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని అన్నాడు. ఈయన ఎవరంటే దావీదు మహారాజు గారి యొక్క కుమారుడు. ఆస్తి గలవాడు, ఐశ్వర్యం కలిగిన వాడు, భోగభాగ్యాలు కలిగిన వాడు, వెండి బంగారములు కలిగిన వాడు, సమృద్ధి అయినటువంటి సంపద కలిగిన వాడు. ఓ రకంగా చెప్పాలంటే అన్ని దేశాల వస్తువులు కూడా కొనగలిగి తన నగరంలో నివసింపజేయగలిగినటువంటి మహా ఉన్నతమైన ఆస్తిపరుడు. ప్రపంచ దేశాల్లో ఎవరికే లేనంత సంపద కలిగినటువంటి వాడు ఎవరంటే చెప్పండి, సొలొమోన్. ఇంతటి మహనీయుడు అయినటువంటి ఈయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని అన్నాడు. చూడండి, రాజులు మొదటి గ్రంథము ఒక మాట అక్కడ మనం చదువుకుందాం సహాయకరంగా. 7వ అధ్యాయం లేక 6వ అధ్యాయంలోనే చదవాలి, కానీ 7వ అధ్యాయం మొదటి వచనం చదివితే సరిపోతుంది. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి అని రాయబడింది. అక్కడ ముగించినని కూడా రాయబడింది. ఎన్ని సంవత్సరాలు కట్టాడంటే నగరు, తనకు ఒక నివాసం ఎన్ని సంవత్సరాలు కట్టాడంటే ఇక్కడ 13 సంవత్సరాలు కట్టాడటండి. ఎంత పెద్ద భవనమై ఉంటుందో చూడండి. 13 సంవత్సరాలు కట్టాడంటే చాలా పెద్ద భవనమై ఉంటుంది. పైగా మీరు అధ్యాయం అంతా చదివితే దాన్ని చాలా విలువైన రాళ్ల చేత, విలువైన లోహముల చేత కట్టిన వాడిగా మనం చూస్తాం.
ఇంత విలువైనటువంటి గృహాన్ని కట్టగలిగిన స్థాయి స్తోమత కలిగిన వాడు ఆయన ఏమని చెప్తాడంటే చూడండి, 127వ కీర్తన కదా, మనము ముందుగా దావీదులు చెప్పారు. ఆ మాట చదువుతారా? ఎన్నో వచనం? యెహోవా ఇల్లు కట్టించ అది ఎన్నో వచనం అంటున్నాను. మొదటి వచనం. మొదటి వచనం. యెహోవా ఇల్లు కట్టించ ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము. ఏం కలిగిన వాడినా? ఈ వచనం రాసింది ఆయనే. ఈ వచనం రాసింది ఆయనే. ఎవరినంటే వెండి కలిగిన వాడు, బంగారం కలిగిన వాడు, లోహములు కలిగిన వాడు, ఆస్తి ఐశ్వర్యం కలిగిన వాడు, పనివారు కలిగిన వాడు, పనికత్తులను కలిగిన వాడు, ప్రపంచ అన్నిటిలో ఉన్నతమైన స్థాయి కలిగిన సొలొమోను ఏమంటాడంటే, చెప్పండి, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము అన్నాడు. ఏమి లేక మాట అన్నాడు? ఆయన ఏమీ లేనివాడు కాదు, సమస్తమును కలిగిన వాడు, పనివారు, పనికెత్తులు, లోహములు, వస్తువులు అన్ని కలిగిన వాడు అయ్యిండు కూడా నేను ఇన్ని కలిగి ఇన్ని సంపాదించినా కానీ దేవుని సహాయం లేకుండా నేను గృహాన్ని చెప్పండి నిర్మాణము చేయలేను అన్నాడు. ఎంత మంచి మాట చూడండి. కనుక దేవుని మీద ఆధారపడిన వాడు కనుక ఈ మాట తెలియచేయగలుగుతున్నాడు. కనుక యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమని ఎందుకు ఉపయోగించాడంటే, ఎన్ని కలిగి ఉన్నా ఆయన చిత్తం లేకుండా ఏ వ్యక్తి గృహ నిర్మాణము చెయ్యలేడు అని దాని అర్థం. ఇదే సొలొమోను చెప్పి ఒక మాట చదువుదామా? పరమగీత గ్రంథం చూడండి. పరిశుద్ధ లేఖన భాగంలో మరొక మాట మనం చదువుకుందాం. మొదటి అధ్యాయం 16వ వచనం చూస్తారా? నా ప్రియుడా నీవు సుందరుడవు, అతి మనోహరుడవు, మన మందిరముల దూలములు, దేవదారు మ్రానులు, మన వాసములు, సరళపు మ్రానులు అన్నాడు. ఇక్కడ మందిరం అన్నాడు కానీ వాస్తవంగా ఇది మందిరం అనే మాట దేవుడు కనుక కట్టించిన మందిరం కాదు. వేరే తర్జుమాలో ఇది ఇల్లు అనే మాట రాయబడింది. కాబట్టి మన మందిర దూలములు సరళపు సరళపు మ్రానులు అన్నాడంటే మ్రానులతో కట్టినటువంటి గృహము, చాలా విలువైన ఈ గృహము అన్ని కలిగిన ఆయన చెప్పే మంచి మాట ఏంటంటే చెప్పండి, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము అన్నాడు. ప్రియులారా, అన్ని కలిగి ఉన్నాం కదా అని అనుకుంటే సరిపోదు. కానీ కట్టేవారు, ప్రభువు నెరిగిన వారు, రక్షించబడిన వారు, సంఘ సహవాసంలో ఉన్నవారు దేవుని యొక్క సన్నిధిలో దేవుని మీద ఏం చేయాలి చెప్పడం? ఆధారపడేవారై ఉండాలి అని మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచిది. దేవుడిచ్చిన గృహములో ఏముండాలి? నేను 3 మాటలు చెప్పి ముగిస్తాను. అది కూడా చాలా తక్కువ సమయంలో. ముందుకు చెప్పాలంటే సమయం లేదు కాబట్టి ఇంకా ఎవరైనా గృహం కట్టుకున్నప్పుడు అందులో చెప్పుకుందాం. 3 మాటలు. మొదటి మాట దేవుని వాక్యంలో చదువుకున్నాం చూడండి. దేవుడు మనకిచ్చిన గృహాన్ని గురించి ఒక మాట, రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం చూడండి. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం చదువుతారా? నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతడు అడుగగా అన్నాడు. అమ్మా, దేవుడిచ్చిన ఇంటిలో ఏముండాలి? కొందరు అడిగిరి కూర్చున్నారు, దయచేసి వినండి. దేవుడిచ్చిన ఇంట్లో ఏముండాలి? అది కూడా ఒక ప్రశ్న. నీ ఇంటిలో ఏమున్నది? వారు ఏమేమి చూశారు? ఏం చూశారు? అది ఈవేళ దేవుడు మనకి ఇచ్చిన గృహములో అన్ని రకాల వస్తువులు ఉంటాయి, మంచిదే. కానీ దేవుడికి ఉండవలసిన స్థానం ఉన్నదా? దేవుడికి ఉండవలసిన వస్తువులు ఉన్నాయా? దేవుడికి ఉండవలసిన స్థానం ఉన్నదా? అక్కడ ఏముండాలో దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. ఇంకొక వచనాన్ని కూడా ఇక్కడ చూద్దాం చూడండి. రాజులు 2వ గ్రంథములోనే 4వ అధ్యాయము అక్కడ కూడా మరొక మాట చదువుకుందాం. 4వ అధ్యాయం 2వ వచనం చూస్తారా? ఎలీషా, నా వల్ల నీకేమి కావలేను, నీ ఇంట్లో ఏమి ఉన్నదో చాలండి. నీ ఇంట్లో ఏమి ఉన్నది? ఈ 2 మాటలు చెప్పండి. నీ ఇంట్లో ఏమి చూసిది, అసలు నీ ఇంటిలో ఏమున్నది? ప్రశ్న వేసుకుందాం. ప్రభువుని నమ్ముకున్నాం, రక్షించబడ్డాం, దేవుడు మనకు గృహం ఇచ్చడం సంతోషిస్తున్న మంచిదే. కానీ దేవుడు మనకి ఇచ్చిన గృహంలో ఏమున్నది? ఒక ప్రశ్న. అది ఏముండాలో కీర్తన గ్రంథంలో చూడండి,
118వ కీర్తన 15వ చరణాన్ని ఇలా చదువుకుందాం. 118వ కీర్తన 15వ చరణం. నీతిమంతుల గుడారములలో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదము వినబడును అన్నారు. మొదటి మాట ఏమంటే దేవుడు మనకి ఇచ్చిన ఇంటిలో ఏముండాలి? దేవుని కూర్చిన పాటలు ఉండాలి అన్నాడు. ఏ పాటలు ఉండాలి? లోక సంబంధమైనవి కాదు. నీ ఇంట్లో నుండి నీ పక్కింటి వారు, నీ వీధి నుంచి వెళ్ళేవారు, నిన్ను ఎరిగిన వారు, నీ ఇంటిని సమీపిస్తున్న వారు ఏం చూడాలంటే రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదములు వినబడును అన్నాడు. అంటే రక్షణ కూర్చిన పాటలు వినబడాలి అనగా దేవుని కూర్చిన సంకీర్తన చెప్పండి వినబడే వారై ఉండాలి. మొదటి మాట. దేవుడు మనకిచ్చిన గృహములో దేవుని కూర్చున్నటువంటి పాటలు ఉండాలి అనే మాట మనం చూస్తా ఉన్నాం. మరొక మాట చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం పరిశుద్ధ లేఖన భాగంలో మనకు అవసరమైనటువంటి కొన్ని మాటలు మాత్రమే జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. 11వ అధ్యాయము 14వ వచనం. 11-14. నీవును నీంటి వారందరూ ఏ మాటలలో రక్షణ పొందుదరో ఆ మాటలు అతను నీతో చెప్పి తన ఇంట నిలిచిన తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచితున్న మాట గమనిస్తున్నాం. నీవును నీ ఇంటి వారును ఏ మాటలలో రక్షణ పొందుదరో ఆ మాటలు అతను నీతో చెప్పును అన్నాడండి. అర్థం ఏంటంటే దేవుడు మనకిచ్చిన ఇంటిలో ఏముండాలట? దేవుని మాటలు ఉండాలి. ఏముండాలి? నా ఎపిసోడ్ 2 నిమిషాలు పర్లేదు, నేను ముగించేస్తాను. ఎర్రగా చూడకండి. దేవుడిచ్చిన ఇంట్లో ఏముండాలి? దేవుని గుర్చిన పాటలు ఉండాలి. 2 దేవుని గుర్చిన మాటలు ఉండాలి అన్నాడు. దేవుని మాటలు అంటే అర్థం ఏంటంటే నీకు దేవుడిచ్చిన గృహములో కనీసం సంవత్సరంలో 1, 2, 3 సార్లు అయినా దేవుని దాసుల ద్వారా లోకానికి సువార్త చెప్పండి ప్రకటించబడాలి. విచారకరమైన సంగతి ఏమంటే సంవత్సరాలు తరబడినా కానీ కొందరు తమ గృహాల నుండి సువార్త వినిపించరండి. ఒక కూడికి కూడా ఏర్పాటు చేయరు. లక్షలు అయిపోతాయి అనుకుంటారేమో నాకు తెలియదు. కనుక ఏం కలిగి ఉన్నావో దాని నుండి నీ గృహము ద్వారా దేవునికి మాటలు ఇతరులకు అందించవలసిన బాధ్యత నీకు ఉన్నది అనే మాట లేఖన భాగంలో మనము చెప్పండి జ్ఞాపకము చేసుకుని వచ్చున్నాం. ఇక మరొక మాట చెప్పి నేను ముగించాలని ఆశిస్తున్నాను. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం. ఎన్ని విషయాలను చెప్పాలని ఆశ ఉంది కానీ వాతావరణం మనకు అనుకూలంగా లేదు కనుక 16-15 కదా. స్టెఫనింటి వారు అక్కయ్య ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచయం చేయుటకు తమ్మును తాము అప్పగించుకుని ఉన్నారనియు మీకు తెలియను అన్నాడు. ఏముండాలి మన గృహంలో? ఏముండాలి చెప్పండి? పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఈ 3 మాటలు చెప్పండి చాలు. దేవుని గురించి పాడేవారిగా ఉండాలి, దేవుని ప్రకటించేవారిగా ఉండాలి, దైవ భక్తులకు పరిచర్య చేసేవారిగా ఉండాలి. అలాంటి మంచి గృహంగా మన గృహాలు ఉండాలని సందర్భాన్ని తెలియజేస్తూ వాతావరణాన్ని బట్టి ముగిస్తున్నాను. ప్రభు తన వాక్యాన్ని మన అందరి హృదయంలో ముద్రించుడుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల తండ్రి, మీకు స్తోత్రములు. ప్రకటించిన మాటలు కొందరు హృదయాల్లోనైనా మేలుకొన్నట్లుగా మీరు ఫలింప చేయమని, మంచి వాతావరణంలో వడ్డన కార్యక్రమం జరిగినట్లు సహాయం చేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.